భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. భారత్ ఒక బలమైన హిట్ లిస్ట్ సిద్ధం చేసిందని, ముఖ్యంగా గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపుగా రెండో భాగం ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల పాకిస్తాన్లో ఇప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఒక పక్క ఆర్థిక కష్టాలు, మరోపక్క అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న ఆ దేశం భారత్తో యుద్ధం చేసే స్థితిలో అస్సలు లేదు. ఒకవేళ పొరపాటున యుద్ధం మొదలైతే కేవలం 4 రోజుల్లోనే పాకిస్తాన్ కథ ముగిసిపోతుందని మన రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా నుంచి సాయం ఆశించి అక్కడికి వెళ్ళిన పాక్ ప్రతినిధులకు కూడా నిరాశే ఎదురైంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్తో పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని చైనా పరోక్షంగా తేల్చి చెప్పింది. పాకిస్తాన్లో అత్యవసర రెడ్ అలర్ట్ హిట్ లిస్టుతో మన భారత జవాన్లు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం వణికిపోతుంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను భారత్పైకి ఉసిగొల్పుతున్నారని తెలుస్తోంది. ఇరాన్తో జరుగుతున్న గొడవల నుండి ప్రపంచ దృష్టిని మళ్లించడానికి భారత్ పాక్ మధ్య యుద్ధం జరగాలని ట్రంప్ కోరుకున్నట్టు సమాచారం. దీనికోసం పాకిస్తాన్కి డబ్బులు, ఆయుధాలు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. కానీ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద భారత్ ఇప్పటికే నిఘా పెంచింది. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కదలికల మీద భారత నిఘా సంస్థలు దృష్టి సారించాయి. అతను లేకపోతే పాక్లో యుద్ధం చేసే సాహసం ఎవరూ చేయలేరని భారత్ భావిస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా భారత్కు రావాల్సిన చమురు మరియు గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీన్ని అడ్డుకోవడానికి భారత్ ఇప్పటికే రష్యా మరియు ఇరాన్తో చర్చలు జరిపింది. రష్యా చమురు నౌకలు భారత్కు నేరుగా రావడానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇది అమెరికాకు మింగుడుపడని విషయంగా మారింది. అందుకే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి పాకిస్తాన్ను వాడుకోవాలని అమెరికా చూస్తోంది. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న కీలక ఉగ్రవాద నాయకుల హిట్ లిస్ట్ భారత్ వద్ద సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొందరు ముఖ్యమైన ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. చైనా కూడా ఈ గొడవలో ఇరుక్కోకూడదని రష్యా గట్టిగా హెచ్చరించింది. రష్యా ఇప్పటికే భారత్కు పూర్తి మద్దతుగా నిలిచింది. ఇప్పటికే కొందరు ముఖ్యమైన ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. చైనా కూడా ఈ గొడవల్లో ఇరుక్కోకూడదని రష్యా గట్టిగా హెచ్చరించింది. రష్యా ఇప్పటికే భారత్కు పూర్తి మద్దతుగా నిలిచింది. ఒకవేళ పాకిస్తాన్ భారత్పై దాడికి దిగితే రష్యా నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ కేవలం ఒక బలి పశువులో మారబోతోంది. అమెరికా ఒత్తిడిని తట్టుకోలేక, భారత్ను ఎదిరించలేక ఆ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ట్రంప్ వేస్తున్న ఈ ఎత్తుగడలు ఫలించకపోగా పాకిస్తాన్ మనుగడకే ప్రమాదకరంగా మారేలా ఉన్నాయి. భారత్ మాత్రం తన రక్షణ విషయంలో ఎక్కడ తగ్గకుండా ఉగ్రవాదాన్ని తుద ముట్టించడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. జై హింద్.